ఈ నెలాఖరులోగా విజయసాయి రెడ్డి గారు విజయవాడ వేదిక మీద నుంచి కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు తాజాగా తిరుమలలో. కొత్త పార్టీ జెండా, ఎజెండా, సిద్ధాంతాలు, ఎవరితో పొత్తున్నదో అన్ని విషయాలను వివరిస్తాను అని చెప్పి విజయసాయి రెడ్డి గారే ప్రకటించారు. సరే, విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడుతున్నారు అనగానే ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త పార్టీ వస్తుంది. దాని ఇంపాక్ట్ ఏ మేరకు ఉండొచ్చు అనే చర్చలు అయితే స్టార్ట్ అవుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్య నేతగా ఉన్నారు ఇంతకుముందు వరకు. తర్వాత 24లో అధికారం పోగానే బయటకు వచ్చారు. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత పార్టీ పెడతానని చెప్పి అయితే అంటూ ఉన్నారు. సో బై డిఫాల్ట్గా విజయసాయి రెడ్డి గారి ఇంపాక్ట్ ఏంటి, ఎంతవరకు ఇంపాక్ట్ ఉండొచ్చు అనే చర్చ అయితే జరుగుతుంది. అండ్ విజయసాయి రెడ్డి గారికి ప్రత్యక్ష రాజకీయాల్లో ఏమీ అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. మొన్న 24 ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఓడిపోయారు. కానీ స్ట్రాటజీలు తెలుసని, ఢిల్లీ లెవెల్లో కనెక్షన్స్ ఉన్నాయి అని, ఆర్థికంగా ఆయన బలంగానే ఉన్నారు అని, ఇటువంటి విజయసాయి రెడ్డి గారు కాస్త కూస్తే ఇంపాక్ట్ చూపించే ఉపయోగపడవచ్చు అని చెప్పి కామెంట్ చేసేవాళ్ళు, ఆ మేరకు అంచనాలు వెలువరిస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు ఉన్నారు. ఎంతో కొంతలో కొంత అయినా మినిమం ఇంపాక్ట్ అయినా ఉండొచ్చేమో అని. ఒకవేళ మినిమం ఇంపాక్ట్ అయినా ఉంటే ఎవరి మీద ఉంటుంది అంటే, నన్ను అడిగితే మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనే. విజయసాయి రెడ్డి గారు ఎంత ఇంపాక్ట్ చూపించినా వైసీపీ మీదనే ఉండొచ్చు. కారణం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక కోటరీ ఉంది అని, ఆ కోటరీ మీద వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, అసంతృప్తిగా ఉన్నవాళ్ళు, క్యాడర్ నుంచి ద్వితీయ శ్రేణి లీడర్ వరకు కావచ్చు, అటువంటి వాళ్ళు అటు తెలుగుదేశం, ఆ జనసేన కూటమి వైపు వెళ్ళలేక అటువంటి వాళ్ళని ఏవైనా విజయసాయి రెడ్డి గారు తన వైపు లాక్కునే ప్రయత్నాలు అయితే చేయొచ్చు. సో 0.5% ఇంపాక్ట్ చూపినా, 1% ఇంపాక్ట్ చూపినా, లేదా 2% ఇంపాక్ట్ చూపినా, ఆయన చూపించే ఇంపాక్ట్లో మెజారిటీ భాగం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పాయిలర్గా ఉండొచ్చు. కనీసం కొన్ని నియోజకవర్గాల్లో అయినా కూడా ఆయన చూపించే ఇంపాక్ట్ వైసీపీ మీదే పడవచ్చు కూడా. అక్కడి నుంచి వచ్చారు, అందులో పరిచయాలు ఉన్నాయి. అండ్ అఫ్కోర్స్ ఎంత ఎఫెక్టివ్గా పార్టీ నడుపుతారు, ఎవరైనా కనుక నాయకులను తన పార్టీలోకి తీసుకుంటారా, ఆయన నమ్మి ఎవరైనా వెళ్తారా, వీటన్నిటి మీద నెక్స్ట్ 3 to 6 monthsలో క్లారిటీ రావచ్చు ఖచ్చితంగా. బట్ ఇంపాక్ట్ చూపుతారా అని అంటే, ఆయన కొత్తగా రాజకీయాలకు రావట్లే, ఆయన సినిమా స్టారు కాదు. సో ఇంకేదో భయంకరమైన ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి నేనైతే భావిస్తలేను. అండ్ 2029 ఎన్నికల వరకు వెళ్ళి కనీసం ఎన్నికల్లో పోటీ చేయగలుగుతారా? ఒకవేళ పోటీ చేస్తే ఎంతవరకు ఇంపాక్ట్ చూపించగలుగుతారు? ఇవన్నీ మిగిలిన ప్రశ్నలే. బట్ ఇప్పుడు ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి ఆయన చేకూర్చే నష్టం కాస్తో కూస్తూ అయినా ఆ నష్టం ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉండొచ్చు అని నాకైతే అనిపిస్తూ ఉంది. డబ్బులు ఉన్నాయి, నెక్స్ట్ మీడియా కానీ ఫీల్డ్లో మీడియా కూడా తీసుకురాబోతూ ఉన్నారట. కొంచెం దూకుడు మనస్తత్వం ఉన్న వ్యక్తే, ఢిల్లీ లెవెల్లో కనెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏదో జనసేన పార్టీ దాని అధ్యక్షుడు నా మిత్రుడే అని మొన్న ఎప్పుడో చెప్పినట్లున్నారు. ఏమో మరి తానేమైనా బలపడితే ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ పరిణామాలకు ఏమైనా కారణం కావచ్చు అంటే, అంత దూరం ఇప్పుడు మనమేమి ఒక అంచనాకు రాలేము. సరే, ఆయన చూపించే ఇంపాక్ట్ అయితే రవ్వంతైనా పర్లేదు వైసీపీ మీదే ఉండొచ్చు.